నా శరీరం భూమి మీదే ఉండిపోద్ది, ఈ శరీరం ఎప్పటికీ నా ఆత్మ నుంచి వేరైపోద్ది అని చాలామంది అనుకుంటూ ఉంటారు. నిజానికి అది కాదు. ప్రభు యొక్క పునరుద్ధానం ఎలా జరిగిందో నిజానికి మనందరి పునరుద్ధానం కూడా అలానే జరగబోతుంది. ఎగ్జాక్ట్లీ సేమ్ వేలో జరగబోతుంది. కాబట్టి మరణం అప్పుడు ఆత్మ శరీరము రెండు వేరైపోయినాయి కదా. మరణం అంటే అర్థం ఏంటంటే ఈ రెండు వేరైపోయినాయి. ఈ రెండు వేరైపోయినప్పుడు శరీరము సమాధిలో ఉంది, ఆయన ఆత్మ దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు. ఆయన ఆ రోజు మరణించిన రోజే నువ్వు ఈరోజు నాతో కూడా పరదేశంలో ఉంది అన్నాడు. సో మరలా 3వ దినాన ఏం జరిగిందంటే మరలా ఈ రెండు కలిసినాయి అన్నమాట. ఈ రెండు కలిసినప్పుడు ఆయనకు పునరుద్ధానము జరిగింది. ఆ శరీరము అందుకే లేదు, సమాధిలో శరీరం లేదు. చక్కగా ఆయన చుట్టూ చుట్టినటువంటి గొడ్డలు మాత్రం ఉన్నాయి అక్కడ. ఆయన బాడీ లేదు. ఆయన బాడీ ఏమైందంటే పునరుద్ధానము జరిగింది. పునరుద్ధానం అంటే అర్థం ఏంటంటే ఆయన మరణమును జయించి, మరణము ఆయనను ఆపలేదు. మరణాన్ని జయించి ఆయన కాంకర్ చేసి విజయంతో లేచాడు, పైకి లేచాడు. ఈసారి లేచినప్పుడు ఎలాంటి శరీరంతో లేచాడంటే మహిమ శరీరంతో లేచాడు.